మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎట్లా చెప్తున్నారు మీరు? ఆయన పార్టీ పరంగా ఇంతకుముందు పనులు చేసినో లేదో తెలియదు, కానీ ఆయనే గెలుస్తారని మాకు ఓపు. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉండి ఇప్పుడు కిషన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది ఇప్పుడు ప్రస్తుతం? అభివృద్ధి అంటే చేస్తూనే ఉన్నారు, కానీ అభివృద్ధి కోసం దానికి మాకు పెద్దగా తెలియదు నాకు. ఓకే. మరి ఇప్పుడు మన ఈ కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర గారు కానీ లేకుంటే ఇటేపు పద్మారావు గౌడ్ గారు కానీ ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళు గెలిచే అవకాశాలు లేవు అంటారా? ఉండే లేవు, పబ్లిక్కే తెలుసు, ప్రజలకే తెలుసు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏమున్నారు, ఎవరు న్యాయంగా నడుస్తున్నది వాళ్ళు చూసి వాళ్ళే ఓట్లు వేస్తారు, వాళ్ళే గెలిపిస్తారు. ఇప్పుడు సికింద్రాబాద్ అభివృద్ధి గురించి కానీ మొత్తం ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి గారు ఇక్కడ వస్తేనే ఇంకా కొంచెం అభివృద్ధి అవుతుందని మీరు నమ్ముతున్నారు, అంతేనా? ఎంపీగా కిషన్ రెడ్డి గారే ఉండాలి. ఇంతకుముందు ఉన్నది ఆయనే 10 సంవత్సరాలు అన్నారు. వీళ్ళంటారు మాకు ఈయన బీజేపీ పార్టీ వాళ్ళు మాకు ఏం చేయలేరు, ఏం నిధులు చేయలేరు, అది ఇది అంటారు. మాకు కరోనా సమయంలో నరేంద్ర మోడీ ఎంత చేసిండో చెప్పే అవసరమే లేదు, ప్రపంచానికే తెలుసు ఆ విషయం. ఇంకేంది, వీళ్ళు చిన్నమూల నాయకులు అంటేనే ఉంటారు. ఇది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అంటారు, 10 రకాల పార్టీలు 10 అంటారు. ఏది ఏమన్నా కానీ ఎక్కడైనా ఏ పని గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినాయో మాకు ఎమ్మెల్యే కోటా కానీ కౌన్సిలర్ కోటా కానీ మాకు బస్తీ ఖైరతాబాద్ బస్తీకి పనులు కావాలి. నల్ల కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ ఏది ఇబ్బంది లేకుండా మాకు ఇస్తే మాకేంది ఇవన్నీ. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మాకు సంబంధం లేదు. పబ్లిక్ని ఇబ్బంది పెట్టొద్దు ఎవరైనా సరే. అసలు ప్రస్తుతం ఇప్పుడు అసలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి మీ బస్తీలో? ఈ ప్రతిదీ అదే ఉన్నది. కరెంటు మధ్య మధ్యలో పోతుంది వస్తుంది. నీళ్ళు కూడా మార్నింగ్ టైంలో కొంచెం స్మెల్ వస్తున్నాయి, మోర్ నీళ్ళు మిక్స్ అయ్యి వస్తున్నాయి. ఇక తర్వాత బాగానే అంటే ఇక ఒక అర్ధ గంట ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మంచిగానే వస్తున్నాయి నీళ్ళు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉండేదే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు దోగుతున్నారు మధ్యలో గల్లీ ఆ గల్లీ ఈ గల్లీ దోగి. పోయిన సంవత్సరము మన బోనాల టైంలో అప్పుడు ఈ రోడ్డు దొరికి మొత్తం చాలా ఇబ్బంది పెట్టిరు మాకు. అప్పుడు అది నడక నడిచింది. అది 3 నెలలు పోయి 6 నెలలు, 6 నెలలు పోయి 7 నెలల వరకు వేసిరు. ఈ రోడ్డు మెయిన్ రోడే ఇది. మళ్ళీ ఈడ వరకు లైన్ కావాలని చెప్తే మళ్ళీ ఈడ వరకు డైనిస్ లైన్ దోకుంటూ వచ్చి ఈడ వరకు వేసిరు. మరి రావడం పోవడం ఎంత ఇబ్బంది చేసిరు. పబ్లిక్ అయితే ఇబ్బంది పెట్టారు కదా, రోడ్లు వేసుడు అవి వేసుడు అంతా ఆగమాగం చేసిరు. పబ్లిక్ ఎవరు గెలిస్తే ఏముంది, అంతా నష్టపోయేది పబ్లికే 100%. గత ప్రభుత్వ పాలన ఎట్లా అనిపించింది మరి మీకు? ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మేము 6 పథకాలు చేస్తాము అన్నీ చేస్తామంటారు. వీళ్ళు వాగ్దానం చేస్తారు, వాళ్ళు వాగ్దానం చేస్తారు, అందరు చేస్తారు. చేసేదంతా నష్టపోయేది పబ్లికే. అందరు బాగానే ఉంటారు. నేను డైలీ లేబర్ ఎలక్ట్రీషియన్, నాకు పని దొరికితే చేసుకుంటున్నా, లేకుండా లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 5 సంవత్సరాలు కష్టపడ్డాం. ఇక్కడ పనే దొరకలేదు, ఏం లేదు, మాకు ఎవడేం పెట్టలేదు. మాది మేము కష్టపడి మేము డైలీ వేసి సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, మజాలో ఉంటున్నాం. మరి ఇప్పుడు బీజేపీ నుంచి ఎంపీగా కిషన్ రెడ్డి గారు గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నారు మీరు? దొరకదు అనేది సమస్య కాదు. ఆయన గెలిచి ఇంతకుముందు ఉండు కాబట్టి ఆయన ఉంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది పార్టీ తరపుకెళ్ళి. బీజేపీ పార్టీ అని కాదు, ఎంపీగా ఆయన ఉన్నాడు కాబట్టి ఇంతకుముందు నుంచి ఉన్నాడు. ఆయన 10 ఏళ్ళ సంది ఉన్నాడు, అక్కడక్కడ పనులు చేస్తూనే ఉన్నాడు. వీళ్ళకి కనిపిస్తలేవు. వీళ్ళు ఏమంటారంటే అరే ఈయన చేస్తలేడు ఎంపీగా, నేను వస్తే నేను గెలుస్తాను, నేను చేస్తానే అంటారు. ఎవరు చేసేది ఏమున్నది, ఎవరు వచ్చినా కానీ ఏముంది, గరీబోనికే ప్రాబ్లం. డైలీ వేసి పని చేసుకోవడానికే లాభం. సరిగ్గా పనులే లేవు. ఇప్పుడు దాదాపుగా 4-5 నెలలు అవుతుంది. మళ్ళీ ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఒక నెల పొడిగింపు. మేము చేసుకుంటేనే మాకు వెళ్తుంది, మాకేం గవర్నమెంట్ కోలు లేదు. నేను డైలీ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తా, మనకు పని ఉంటేనే కదా. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా చూసుకున్నట్లయితే ఎన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇక మాకంతా తెలియదు, కానీ వచ్చేది వస్తే స్థానాల్లో వస్తుండొచ్చు. ఎవరి అదృష్టం బట్టి అలాగే ఉంటుంది.
ఎవరు అదృష్టం బట్టి అలా ఉంటుంది అంతే. ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచే అవకాశం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. అంటుంటారు. ఇప్పుడు పండుగ వచ్చింది, శ్రీరామ నవమి తర్వాత అన్నీ బయట పడతాయి. ముందు లోక కళ్యాణం అయితే కానీ లోక కళ్యాణం అయినాక అన్నీ బయట పడతాయి. ఆ భగవంతుడే సృష్టించి మనకేంది. లోక కళ్యాణం అంటే శ్రీరామ నవమి అయినాక ఎవరెవరు మార్పు వస్తుందో చేంజ్ వస్తుందో మనకు తెలియదు.